ఒక చిన్న స్టోరీ లైన్ చెప్తా, పేరు చెప్తే మీకు ఒక గిఫ్ట్ ఇచ్చేస్తా. రండి వస్తారు రైట్ పెడతా పడండి. ఇప్పుడు ఇక్కడ మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి రావడం జరిగింది, కానీ అంత స్పైడర్ సినిమా అడావిడిలో ఉన్నారు. మనము ఏంటంటే వాళ్ళ సినిమాలకు వీళ్ళ సినిమాలకు చెప్పడం కాదు, మనం సొంతంగా కొన్ని సినిమా స్టోరీలు రాసాం కాబట్టి దానికి ఇప్పుడు ఒక స్టోరీ లైన్ పబ్లిక్ ని అడుగుతాం. ఏదైనా కానీ సినిమా రిలీజ్ అయినాక పబ్లిక్ టాక్ రివ్యూలు అన్నీ వస్తాయి. నేను ముందు పబ్లిక్ టాక్ తీసుకొని తర్వాత షూటింగ్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. సరే ఇప్పుడు స్టోరీ మీ పేరేంది బా? నా పేరు అప్పన్న. అప్పన్న గారు, ఇప్పుడు మనకు చిన్న స్టోరీ లైన్ చెప్తా, దానికి ఏ సినిమా పేరు ఏం పెడితే బాగుంటుంది, మీ ఇష్టం ఏం చెప్తారో చెప్పండి. స్టోరీ లైన్ ఏంటంటే, ఒక 25 ఏళ్ళ అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటారు, 2 చెల్లెళ్ళు ఉంటారు, బరువు బాధ్యతలు చాలా ఉంటాయి. పెద్ద చెల్లెకి మంచి సంబంధం వస్తుంది, కానీ వాళ్ళు ఏమంటారు అంటే మా కట్నం ఏం అవసరం లేదు, మంచిగా పెళ్లి చేసి ఇవ్వమంటారు. చేయాలని ఆశ పడుతుంది, కాకపోతే తనకేంటంటే 3 నెలల నుంచి ఇంటికి రాయి కట్టదు. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళకి ఒక నిధి గురించి తెలుస్తుంది, నిధికి బయలుదేరుతారు. సో ఇలాంటి సింగిల్ స్టోరీ లైన్ కి పేరు ఏం పెడితే బాగుంటది? ఇలాంటి సింగిల్ లైన్ కి అంటే వాళ్ళ ప్యూర్ పేద కుటుంబం, అంటే ఒక పల్లెటూరు. లే నేను మీకు మొత్తం స్టోరీ అడగట్లా, సినిమా పేరు ఏం పెడితే బాగుంటుంది అని. ఇప్పుడు వచ్చింది దగ్గరకు ఉంది కానీ దాన్ని ఒక హీరో కంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నారా? సినిమా పేరు చెప్పడానికి సినిమా పేరు చెప్పడానికి ఇంతరా అంటే కొత్త మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు దాని గురించి కొత్త ఆలోచించాలంటే ఒక అమ్మాయి పేద కుటుంబం వచ్చింది, అమ్మాయి అంటే టైటిల్ ఎలా ఉండాలంటే జనాల్లో చిన్న నెక్స్ట్ కమల్ హాసన్. కానీ అది రావాలంటే కానీ ఇక్కడ నుండి రావడానికి కొంచెం టైం పడుతుంది గురు. ఎలా అని చెప్పాలంటే ఒక పేదమ్మాయి. సరే అన్న చాలా ప్రయత్నం చేస్తున్నారు, ఏదో చాలా అద్భుతమైన టైటిల్ పెట్టాలని చెప్పి. మీకు కూడా కింద ఏదైనా కామెంట్ పెట్టదలుచుకుంటే పెట్టేసేసేయండి కింద కామెంట్ లో. ఈ సినిమా స్టోరీకి ఏ పేరు పెడితే బాగుంటది? హీరోయిన్ ధైర్యవంతురాలే, కానీ చాలా పొగరుబోతు అహంకారం అలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటిది. సో ఏ హీరోయిన్ చేస్తే బాగుంటది? ఇలాంటిది మన ఏ హీరోయిన్ చేస్తే బాగుంటది? కొత్తోళ్ళైనా పర్లేదా, పాతోళ్ళైనా పర్లేదా? లో బడ్జెట్ అయితే కొత్తోళ్ళు, భారీ బడ్జెట్ అయితే సీనియర్స్, ఎందుకంటే నిర్మాత అలాగే సెలెక్ట్ చేస్తారు కదా. లో బడ్జెట్ అనమాట ఇది, మనది లో బడ్జెట్. ఫస్ట్ లో బడ్జెట్ ఒక అంటే హీరోయిన్ అమ్మాయి పొగరబోతుగా ఉండాలా, చాలా పొగరబోతు అహంకారం ఇట్లా ఉండాలి, కానీ పేదది, డబ్బులు ఉండవు, డాంబికం ఉంటుంది. ద సేమ్ టైం సౌమ్యత కూడా అన్ని ముఖంలో పలికించగలగాలి చాలా అద్భుతంగా. అలాంటి పాత్ర ఉన్నటువంటి హీరోయిన్ పాత్ర ఎవరైతే సెట్ అవుతారు? ఒక పల్లెటూరు అమ్మాయిని తీసుకొస్తే, పల్లెటూరు అమ్మాయి కానీ ఆ పల్లెటూరు అమ్మాయి ఏంటంటే, మీరు స్టోరీ కాదండి, నేను అవన్నీ కాదు, అది కాదు, ఏ హీరోయిన్ సెట్ అయితే హీరోయిన్ పేరు చెప్పండి అంతే. హీరోయిన్ పేరా? ఏ హీరోయిన్ సెట్ అవుతుంది అని అడుగుతున్నా. అయితే లక్ష్మి అమ్మాయి అయితే సెట్ అయిపోద్ది. లక్ష్మి ఏ సినిమా చేసింది? కొత్త ఆమె 1-2 సినిమాలు చేసి ఉండాలి. 1-2 సినిమాల అట్లా అనమాట. అంటే మా సైడ్ లక్ష్మి అమ్మాయి అంటే ఒక అమ్మ ఉంది, కాలేజీ బొట్టు ఉంటది, అట్లా జనాలకి తెలియాలి. ఇప్పుడు 2 సినిమాలు చేసిన హీరోయిన్ కావాలి, ఎందుకంటే జనాలకే చెప్పాలి కదా. అట్లా ఇప్పుడు అంటే 1-2 సినిమాలు అంటే మన కొత్త సినిమాలు అవి రిలీజ్ కాలేదే, వాళ్ళ పేర్లు ఎట్లా చెప్తున్నాయి ఇప్పుడు? అంటే రిలీజ్ కానివన్నాయి, ఇప్పుడు రిలీజ్ అయినవి. ఇప్పుడు జనంలోకి వచ్చిన సీనియర్ నటులు ఎవరు చేస్తే బాగుంటది? సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు మన సీనియర్లు పొగరబోతామంటే మనం వాళ్ళని కింద పరిచినట్టు అవుతుంది కదా. కాదండి, మీకు అర్థం అవ్వట్లా. ఒక పాత్ర ఇచ్చినప్పుడు ఆ పాత్ర ఎలా ఉంటుందో అలా యాక్టింగ్ చేస్తారు నటీనటులు, వాళ్ళ వ్యక్తిగతం అనవసరము. ఇప్పుడు ఈ పాత్ర ఇప్పుడు ఒక దేవత లెక్క చేయాలంటే దేవత క్యారెక్టర్ చేసేస్తారు. ఒక పొగరుబోత అంటే తన హావభావాలు పలికించాలి, యాక్టింగ్ చేయాలి. అలాంటి హీరోయిన్ చేస్తే ఏ హీరోయిన్ బాగుంటుంది? అట్లయితే శ్రీవేలి అయితే మన శ్రీవేలి గారు, శ్రీవెల్లి అయితే శ్రీలీల అయితే బాగుంటదండి.
అఖిల్ గారికి అయ్యగారు లెక్క శ్రీలీలకి శ్రీవేలి పెట్టేసేసిండు, అయిపోయింది. శ్రీవేలి పెట్టేసుకో మేడం, మీరు ఇక ఫుల్ టాప్ లోకి వచ్చేసారు, ఇంకా టాప్ లోకి వచ్చేసారు మీరు. శ్రీవల్లి అయితే బాగుంటదండి, ఆమె అయితే బాగుంటది, బాగా చేస్తది, బాగుంటది, ఆమె అయితే మాత్రం ఎక్సలెంట్. ఓకే, హీరో ఎవరు చేస్తే బాగుంటది? ఈ సినిమాలో ఏంటంటే హీరోకి లోక జ్ఞానం తెలియదు, చాలా అమాయకత్వము, కొన్ని సందర్భాలలో చాలా సెంటిమెంట్, ఇట్లా గుండె పిండేటటువంటి ఉంటది ఎక్స్ప్రెషన్స్. మన హీరోలలో ఆల్రెడీ నోటెడ్ అయినటువంటి హీరోలల్లో ఎవరు చేస్తే బాగుంటదని మీరు అనుకుంటున్నారు? మన సంపూర్ణేష్ బాబు అయితే బాగుంటది. సంపూర్ణేష్ బాబు సంపూర్ణేష్ బాబు అయితే బాగుంటది, ఎందుకంటే ఆయన అయితే గుండెలు పిండేస్తాడు, ఆయన అయితే మరి ఏం చేస్తాడో మరి, ఆ యాక్టింగ్ గానీ ఆ టాలెంట్ గానీ సంపూర్ణేష్ బాబు అయితే ఎక్సలెంట్ గా ఉంటదని మాకు ఇప్పుడు. ఓకే సార్, ఇక్కడ మరి ఒక అభిమాని అన్నారు మీ సంపూర్ణేష్ బాబు బాగుంటదని. అంటే మనకు ఫైనల్ ఏంటంటే ప్రొడ్యూసర్ ఎవరైతే ఓకే చేసి కథ ఓకే చేసి వాళ్ళు ఫైనల్ చేస్తారు క్యారెక్టర్లు, సో జనం అభిప్రాయాలు ముందుగా అది. సంపూర్ణేష్ బాబు అయితే బాగుంటది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.